24/7 ఏఏ కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కోసం ఫ్రెషర్స్ని అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని హై చేసుకుంటున్నారు. ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు కూడా చూడండి. ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయండి. సో కొన్ని జాబ్ పోస్టులకి అయితే 1 డే మాత్రమే టైం కూడా ఉంటుంది. సో అలాంటి వాటి కోసం వీడియో అనేది అప్పటికప్పుడు క్రియేట్ చేసి పెట్టలేము కాబట్టి సో నేను అలాంటి జాబ్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో మీరు టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లోని జాబ్ పోస్ట్ అనేది పెడతాను. సో మీరు అక్కడ చూసుకొని మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా మీరు అందులో అప్లై చేసుకోవడానికి అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈ జాబ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ చూడండి. సో 24/7 ఏఏ కంపెనీ వాళ్ళైతే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కోసం ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని హై చేసుకుంటున్నారండి. సో టోటల్ ఇక్కడ వేకెన్సీస్ కూడా మెన్షన్ చేశారు, 120 వేకెన్సీస్. ఇక్కడ సాలరీ కూడా మెన్షన్ చేశారు, 1.75 నుంచి 3.75 lakhs per annum వరకు కూడా ఇస్తున్నారు. లొకేషన్ హైదరాబాద్, ఉప్పల్. ఇక్కడ స్కిల్స్ కూడా మెన్షన్ చేశారు, చాట్ ప్రాసెస్, కస్టమర్ సర్వీస్, సెమీ వాయిస్ ప్రాసెస్, ఇంటర్నల్ చాట్ ప్రాసెస్. సో మొత్తం మీద మనకి బీపీఓ మీద జాబ్ చేసే వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ఇదైతే బెస్ట్ జాబ్ అండి. ఎందుకంటే ఇదైతే బిగ్గెస్ట్ కంపెనీ. సో ఎప్పటికప్పుడు ఇది హైరింగ్ చేస్తూనే ఉంటారు. టైమ్ అండ్ రెవెన్యూ కూడా మెన్షన్ చేశారు. ఇదైతే డైరెక్ట్ వాకింగ్ డ్రైవ్. సో డేట్ కూడా మెన్షన్ చేశారు, 30 సెప్టెంబర్ నుంచి 5th అక్టోబర్ వరకు కూడా ఉందండి. సో టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు, మార్నింగ్ 10:30 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు కూడా ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. ఇక్కడ అడ్రస్ కూడా మెన్షన్ చేశారు, ఉప్పల్, హైదరాబాద్ అని. సో నేను ఈ అడ్రస్ కూడా మీకు డిస్క్రిప్షన్లోని ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే టోటల్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. సో మనకి సాలరీ కూడా ఎలా ఇస్తారని కూడా చెప్తున్నారు. 90K అనేది మనకి మంత్లీ కూడా వస్తుంది. సో మనకి అన్నీ కూడా కట్ అయిన తర్వాత మనకి 90K అనేది సాలరీ వస్తుందండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేస్తారు, 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఏజ్ క్రైటీరియా కూడా ఇచ్చారు, 18 years నుంచి 40 years వరకు కూడా ఎవరైనా సరే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా ఇచ్చారు, 3rd October నుంచే వాళ్ళైతే జాయినింగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పటివరకు ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే 3rd నుంచి జాయినింగ్ కూడా ఉంటుంది. సో ఇంటర్వ్యూస్ అయితే 5th వరకు కూడా జరుగుతాయని చెప్పారు. జాయినింగ్స్ కూడా వాళ్ళు ఏంటంటే 3rd నుంచి కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే ఈ వాకింగ్ డ్రైవ్స్కి వెళ్ళి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ కూడా ఆ డేస్లోనే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదైతే ఫస్ట్ కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటున్నారు, 90 days. దాని తర్వాత వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి అలాగే మన పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళైతే పర్మనెంట్ కూడా చేస్తారు ఇక్కడ. సో ఈ జాబ్కి ఎలాంటి బాండ్ లేదు అండ్ అలాగే ఎలాంటి కాంట్రాక్ట్ కూడా లేదు. సో మనకి ఆఫర్ లెటర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు జాయినింగ్ రోజు. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్దామని అనుకుంటున్నారో వాళ్ళైతే కన్ఫర్మ్గా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ అలాగే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ అని పట్టుకెళ్ళండి. సో గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ అంటే ఆధార్ అండ్ పాన్ కార్డ్ అయితే పట్టుకెళ్ళండి. సో ఇవైతే ఎందుకంటే ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. జెరాక్సెస్ పట్టుకొని వెళ్ళండి. ఇక్కడ ఈ జాబ్ యొక్క రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చారు. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే నైట్ షిఫ్ట్స్ అనేది కన్ఫర్మ్గా చేయాలి అండ్ 5 days వర్కింగ్ డేస్ ఉంటాయి. ఇది రొటేషనల్ వీక్ ఆఫ్స్ కూడా ఉంటాయి, అంటే కాన్స్టెంట్గా సాటర్డే సండే అనేది హాలిడే ఉండదు. ఎవరైతే ఇంకా చదువుతున్నారో వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేయడానికి అవ్వదు. సో ఎవరైతే కన్ఫర్మ్గా ఇంటర్వ్యూకి వెళ్దామని అనుకుంటున్నారో వాళ్ళైతే మార్క్స్ మెమోస్ అని పట్టుకెళ్ళండి. సో 10th and 12th అయితే కంపల్సరీగా కావాలని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేశారు. మనకి ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు, అంటే 2-way కూడా ఉంది. హోమ్ పికప్ అండ్ డ్రాప్ కూడా మెన్షన్ చేశారు. అదే మెయిల్ క్యాండిడేట్స్కి అయితే 3,300 మనీ అనేది వాళ్ళు పే చేస్తారు. దీంతో పాటుగా మనకి మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు, ఇంటర్మీడియట్, డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వాకింగ్ డ్రైవ్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ స్టెప్స్ కూడా మెన్షన్ చేశారు. సో ఈ జాబ్ మనకి రావాలంటే 3 rounds అనేది మనం సెలెక్ట్ అయితే సరిపోతుంది. ఫస్ట్ రౌండ్ అయితే పర్సనల్ ఇంట్రడక్షన్ రౌండ్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ మాత్రమే అడుగుతారు. సో ఇదైతే మీరు చాలా కాన్ఫిడెంట్గా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పాస్ తీసుకోకుండా చెప్పండి. సో వాళ్ళు వెంటనే సెకండ్ రౌండ్కి కూడా పంపిస్తారు. సో మనకి నెక్స్ట్ అసెస్మెంట్ రౌండ్ అనేది ఉంటుంది. సో అది కూడా సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకి మేనేజర్ రౌండ్. సో ఈ రౌండ్లో మనకి నైట్ షిఫ్ట్ ఓకేనా కాదా అండ్ మీకు ఈ సాలరీ ఓకేనా కాదా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, సో ఇలాంటివి అలానే అడుగుతారు. అండ్ అలా అయితే 3 rounds కంప్లీట్ అయిన తర్వాత ఆ డేలోనే మీకు డాక్యుమెంటేషన్ ప్రాసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ అలాగే ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తారండి. నోట్ కూడా మెన్షన్ చేశారు,
ఎవరైతే ఈ వాకిన్ డ్రైవ్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళు ప్రీవియస్గా 13 డేస్లోని ఎలాంటి ఇంటర్వ్యూకి కూడా ఆ కంపెనీలో అటెండ్ అవ్వకుండా ఉండాలి. అండ్ అలాగే మీ లొకేషన్కి అండ్ అలాగే ఆఫీస్ లొకేషన్కి కూడా 23 కిలోమీటర్స్ లోపే ఉండాలి. సో మీకు మేనేజర్ రౌండ్లో అయితే కన్ఫర్మ్గా ఈ క్వశ్చన్ అడుగుతారు. అంటే మీ డిస్టెన్స్ ఎంత ఉందని వాళ్ళు తెలుసుకుంటారు. సో 23 కిలోమీటర్స్ లోపు ఉంటే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఇకపోతే మాత్రం వాళ్ళు సెలెక్ట్ చేయరు. సో వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు కంపెనీ యొక్క సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్గా సెలెక్ట్ చేయడానికి చూస్తారు. సో మేనేజర్ రౌండ్లో మీకు ఈ క్వశ్చన్ అడిగితే ఎక్కువ డిస్టెన్స్ ఉన్నా సరే తక్కువ డిస్టెన్స్ ఉందని చెప్పండి. ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా షిఫ్ట్ అవ్వడానికి ఏం పెద్ద కష్టమేమీ కాదు కాబట్టి సో మీరైతే తక్కువ డిస్టెన్సే చెప్పండి. ఉంటే ఈ యొక్క అవకాశాన్ని అయితే మీరు వినియోగించుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను 100% రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.